చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే వీక్షిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము ముఖ్యమైన ఒక అంశం గురించి లివైతాన్ అనే ఒక క్రియేచర్ మనం చూసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుత ఒక సోషల్ మీడియాలో కానీ ఒక న్యూస్ ఛానల్లో కానీ చాలా వైరల్ అవుతున్న ఒక టాపిక్ అది. ఏది? ఈ లివైతాన్ ఒక జీవి గురించి. ఈ జీవి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ జీవి ఎక్కడ ఉంటుంది? సముద్ర గర్భంలో ఉంటుంది. ఎక్కడ? సముద్ర గర్భంలో, అంటే సముద్ర అడుగు భాగంలో ఉంటుంది, అంతేగాని సముద్రంలో ఆడదు. అది ఎక్కడ ఉంటుంది? అది సముద్ర గర్భంలోనే ఉంటుంది. ఈ లివైతానికి మన తెలుగులో ఏమని పిలువబడుతుంది? మకరం అని పిలుస్తుంది. దేన్ని? మకరం అంటే లివైతాన్, లివైతాన్ అంటే మకరము. సో మకరాన్ని దేవుడు రెండు దాన్ని సృష్టించడం జరిగింది. ఆ రెండు దాంట్లో ఒక దాన్ని అప్పుడే వేసేయడం జరిగింది. ఇంకో దాన్ని కీర్తనల గ్రంథము 74వ అధ్యాయంలో కూడా దాన్ని రెండో దాన్ని కూడా వేసేయడం జరిగింది. ఇంకా ఏ ఒక లివైతాన్ అనేది ప్రస్తుత కాలంలో లేదు. మళ్ళీ ఇప్పుడేంటి, సముద్ర గర్భంలో చాలా విషయాలు జరుగుతున్నాయి కదా. ఎన్నో విచిత్ర చేపలు బయటికి కొట్టుకొస్తున్నాయి కదా. ఎన్నో తెలియని చేపలు, గర్భంలో ఉంటున్న చేపలన్నీ బయటికి పట్టుకొస్తున్నాయి కదా. ఎన్నో వేల చేపలు ఒడ్డుకి పట్టుకొస్తున్నాయి కదా. ఎన్నో 150 పైగా తిమింగళాలు బయటికి ఒడ్డుకి పట్టుకొచ్చాయి కదా. దగ్గర 7 లక్షల తాబేళ్ళు బయటికి వచ్చాయి కదా. ఇవన్నీ ఎందుకు? మళ్ళీ ఇవన్నీ దేనికి సూచన? ఇవన్నీ దేనికి సంకేతం అంటే, ఇవన్నీ ఇలా జరుగుతాయని ప్రభువైన యేసుక్రీస్తు గారు ఎప్పుడో తెలియజేశారు. అంతేగాని ఇవన్నీ బయటికి రావడము, సముద్ర గర్భంలో ఒక జీవి అనేది మేలుకొనింది, అది నిద్ర లేచింది కాబట్టి ఇవన్నీ బయటికి వస్తాయి అనుకోవడము ఇది తప్పు. మకరంని దేవుడు సృష్టించడానికి కారణం ఏమంటే, సముద్ర గర్భంలో అంటే పడవలతో ఆడుకోవడానికి ఒక లివైతాన్ అనే క్రియేచర్ని దేవుడు సృష్టించడం జరిగింది. యోబు గ్రంథం 41వ అధ్యాయం దాని గురించి పూర్తిగా అధ్యాయం మొత్తం వివరించడం జరిగింది. ఒక జీవి ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ జీవి నుంచి నోటి నుంచి అగ్ని అనేది వస్తుంది. దాని ముక్కుల నుంచి ఒక పొగలు అనేది అంటుకుంటాయి. అది వామిటింగ్ చేసుకుంటే దగ్గర ఒక నది ప్రవాహం వల్ల అది వామిటింగ్ అనేది చేసుకుంటుంది. అంటే దీని ఉద్దేశం బట్టి మనం అది ఎంత పెద్ద జీవి అనేది మనము అర్థం చేసుకోవచ్చు. ఈ లోక రీతిగా అది ఎంత పెద్దదంటే, దగ్గర ఆంధ్రప్రదేశ్ అలాగే ఈ కర్ణాటక స్టేట్ రెండు కలిపితే ఎంత పెద్దదో దానికైనా పెద్దదంటే ఏది? ఆ జీవి. అంటే దగ్గర 800 కిలోమీటర్ పొడవు ఉంటుందంటే ఏది? ఆ జీవి. 800 కిలోమీటర్స్ పొడవు అంటే ఊహించుకోండి అది ఎంత పెద్దది ఉంటుంది అనేది. ఎందుకంటే ఈ భూమి అనేది కేవలం ఒక 30% నేలపై ఉంటే, మిగతా 70% అంటే ఏముంటుంది? నీళ్ళే ఉంటుంది. అంతా సముద్రమే. మిగతాదంతా నేల. 70-80% సముద్రం అంటే ఆ 70-80%లో ఏముంటుందో మనకు తెలుసు కదా. మనకు తెలిసింది ఇంతే. అదేదో అంటారు కదా, మనకు తెలిసింది కూరంత అయితే తెలియాల్సింది ఇంకా కొండంత అంటారు కదా. సేమ్ అంతే, మనకు తెలిసింది కూరంతే. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎంత కొండంత విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ కొండంత విషయాల్లో బయటకు వచ్చిన ఒక విషయమే లివైతాన్ అనే క్రియేచరు. ఇప్పటికీ ప్రస్తుత కాలంలో ఆ లివైతాన్ అనేది నిద్ర లేచింది. అది తోకల్లాడిస్తే భూకంపాలు వస్తాయి. అది కదిలితే ఏమవుతుంది? భూమి అనేది అల్లాడుతుంది. ఇవన్నీ అబద్ధము. ఇవన్నీ వాళ్ళ యొక్క ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క ఛానల్ని వాళ్ళు బాగా వ్యూవర్స్తో రప్పించుకోవడానికి ఇవన్నీ ఫేక్ న్యూస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? స్ప్రెడ్ చేస్తున్నారు. దీని గురించి నేను పూర్తి ఒక విషయాలు అనేది నేను ఎప్పుడు చెప్పాను.